బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసుపై నేడు సుప్రీంకోర్టులో కీలక విచారణ జరగనుంది. జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసిహా ధర్మాసనం ఈ కేసును పరిశీలించనుంది. గత విచారణలోనే సుప్రీంకోర్టు స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే ధిక్కరణ చర్యలు తప్పవని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో స్పీకర్ నిన్ననే దానం నాగేందర్, కడియం శ్రీహరి పార్టీ మారలేదని తన నిర్ణయాన్ని ప్రకటించారు. అయితే ఈ నిర్ణయాన్ని బీఆర్ఎస్, బీజేపీ తప్పుపట్టాయి. దానం నాగేందర్ కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థిగా అఫిడవిట్ దాఖలు చేసిన ఆధారాలు సహా అనేక సాక్ష్యాలు ఉన్నప్పటికీ స్పీకర్ వాటిని పట్టించుకోలేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్పీకర్ తీర్పు పట్ల అసంతృప్తి వ్యక్తం చేసిన బీఆర్ఎస్, బీజేపీ ఈ అంశాన్ని సుప్రీంకోర్టు ముందు ప్రస్తావించేందుకు సిద్ధంగా ఉన్నాయి. దీంతో ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ నిర్ణయం, దాని సుప్రీంకోర్టు స్పందనపై ఉత్కంఠ నెలకొంది. బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసుపై నేడు సుప్రీంకోర్టులో కీలక విచారణ జరగనుంది. జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసిహా ధర్మాసనం ఈ కేసును పరిశీలించనుంది. గత విచారణలోనే సుప్రీంకోర్టు స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే ధిక్కరణ చర్యలు తప్పవని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో స్పీకర్ నిన్ననే దానం నాగేందర్, కడియం శ్రీహరి పార్టీ మారలేదని తన నిర్ణయాన్ని ప్రకటించారు. అయితే ఈ నిర్ణయాన్ని బీఆర్ఎస్, బీజేపీ తప్పుపట్టాయి. దానం నాగేందర్ కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థిగా అఫిడవిట్ దాఖలు చేసిన ఆధారాలు సహా అనేక సాక్ష్యాలు ఉన్నప్పటికీ స్పీకర్ వాటిని పట్టించుకోలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక స్పీకర్ తీర్పు పట్ల అసంతృప్తి వ్యక్తం చేసిన బీఆర్ఎస్, బీజేపీ ఈ అంశాన్ని సుప్రీంకోర్టు ముందు ప్రస్తావించేందుకు సిద్ధమవుతున్నాయి. దీంతో ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ నిర్ణయం, దానిపై సుప్రీంకోర్టు స్పందనపై ఉత్కంఠ నెలకొంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సంపత్ మరి కాసేపట్లో సుప్రీంకోర్టులో పార్టీ ఫిరాయింపుల కేసు విచారణ జరగనుంది. విశాఖ ధర్మాసనం ఈ కేసును విచారించనుంది. ఇప్పటికే దఫాలుగా ఈ కేసు విచారణ చేసినటువంటి సుప్రీంకోర్టు స్పీకర్ ని ఉద్దేశించి కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా గతంలో చేయడం జరిగింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తిగా, ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసినటువంటి జస్టిస్ బిఆర్ గవాయ్ స్పీకర్ ను ఉద్దేశించి ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలే చేశారు. పార్టీ ఫిరాయించినట్టు ఆధారాలుంటే 6 నెలల్లోపే చర్యలు తీసుకోవాలని సూచన చేయడం జరిగింది. అయితే తెలంగాణ రాష్ట్రంలో 2023 శాసనసభ ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా కారు గుర్తుపైన 10 మంది టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు గెలవడం జరిగింది. వారందరూ కాంగ్రెస్ పార్టీకి వెళ్లారని ఆరోపణ బీఆర్ఎస్ పార్టీ చేసింది. కొందరు రేవంత్ రెడ్డి సమక్షంలో కండవా కప్పుకున్నారని, మరికొందరు ప్రియాంక గాంధీ సమక్షంలో పార్టీ కండవా కప్పుకున్నారని ఆరోపణ చేస్తూ స్పీకర్ కి ఫిర్యాదు చేస్తూ వారిపైన వేటు వేయాలని, సో అలానే సుప్రీంకోర్టులో ఎస్ఎల్పీ పిటిషన్, స్పెషల్ లీవ్ పిటిషన్, అదేవిధంగా రిట్ పిటిషన్ దాఖలు చేసిన విషయం అందరికీ తెలిసిన విషయమే. 10 మంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారు అధికార కాంగ్రెస్ కండవా కప్పుకున్నారు, పార్టీ మారారని బీఆర్ఎస్ పార్టీ ఆధారాలతో సహా స్పీకర్ కు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. సో పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మేము ఎక్కడ పార్టీ మారలేదు, మేము కప్పుకున్న కండవా కాంగ్రెస్ కండవా మాత్రమే, మేము బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతూనే ఉన్నాం. ప్రతి నెల మా అకౌంట్ లో నుంచి 5,000 రూపాయలు పార్టీ అకౌంట్ లోకి వెళ్తుంది. సో అది పార్టీ డెవలప్మెంట్ కొరకు, సో పార్టీ విస్తీర్ణ కొరకు వాడుతూ ఉంటారు ఆ పైసలు. సో అవి రెగ్యులర్ గా వెళ్తున్నాయని చెప్పేసి కూడా 10 మంది ఎమ్మెల్యేలు చెప్పడం జరిగింది. సో వారిలో చూస్తే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, కడియం శ్రీహరి లకు సంబంధించినటువంటి విచారణ తీర్పు నిన్న స్పీకర్ కంప్లీట్ చేయడం జరిగింది. ఆ తీర్పు ఇస్తూ వాళ్ళు కడియం శ్రీహరి, దానం నాగేందర్ పార్టీ మారినట్టు ఎక్కడ ఆధారాలు లేవని కూడా ఆయన తీర్పులో స్పష్టంగా చెప్పడం జరిగింది. దానం నాగేందర్ టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా ఆయన పైన వేటు పడుతుందని బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి భావించింది. సో ఆయన పార్టీ మొదటిగా 2023 శాసనసభ ఎన్నికల సమయంలో కారు గుర్తు పైన గెలిచారు. తర్వాత అదే ఇయర్ లో కాంగ్రెస్ పార్టీ బీఫామ్ పైన సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేశారు. సో అలా పోటీ చేసేందుకు ఆయన అర్హతలు ఉండదు, కానీ చేశారు కాబట్టి ఆయన పైన వేటు వేయాల్సిందని చెప్పేసి స్పీకర్ కి విజ్ఞప్తి చేయడం జరిగింది. సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా
దాఖలు చేయడం జరిగింది. కాబట్టి 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఒకవైపు మేము బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నాము అని చెప్తున్నప్పటికీ కూడా వారు పార్టీ మారారు, అధికార కాంగ్రెస్ గుడికి వెళ్లారని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ చెప్తూ వస్తుంది. కాబట్టి 10 మంది ఎమ్మెల్యేలు ఎక్కడ కూడా పార్టీ మారినట్టు ఆధారాలు లేవని స్పీకర్ తీర్పిచ్చారు. కాబట్టి సో వాళ్ళు ఆ స్పీకర్ ఇచ్చినటువంటి తీర్పు క్లీన్ షీట్ ఆధారంగా సవాల్ చేస్తూ హైకోర్టుకి వెళ్తామని నిన్న కేటీఆర్ చెప్పడం జరిగింది. సో మరి కాసేపట్లో ఈ యొక్క ఫిరాయింపుల కేసుకు సంబంధించినటువంటి విచారణ సుప్రీంకోర్టులో జరగనుంది. కాబట్టి సో 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారలేదని స్పీకర్ తీసుకున్న నిర్ణయానికి సంబంధించి మరి సుప్రీంకోర్టు ఎటువంటి తీర్పు వెల్లడిస్తుందో మరి కాసేపట్లో అనేది కూడా కొంత ఆసక్తి. ఎందుకంటే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశానుసారమే 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారా లేదా అనేది స్పీకర్ విచారణ చేసి త్వరితగతిన రిపోర్ట్ ఇవ్వాలని చెప్పేసి సుప్రీంకోర్టు సూచన చేసింది. కాబట్టి ఇప్పుడు స్పీకర్ 10 మంది ఎమ్మెల్యేల విచారణ పూర్తయిన తర్వాత వారు ఎవరు పార్టీ మారలేదని చెప్పేసి తీర్పిచ్చారు. కాబట్టి సో మరి ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పబోతుంది ఏంటనేది కూడా చూడాల్సిందే. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ తరఫున కూడా సీనియర్ అడ్వకేట్స్ వాదనలు వినిపించే అవకాశం అయితే ఉంది. ఇటు ప్రభుత్వం తరఫున కూడా సీనియర్ అడ్వకేట్స్ వాదనలు వినిపించిన తర్వాత ఉంది. సో ఇరు వాదనలు విన్న తర్వాత నిశ్శబ్ద ధర్మాసనం ఎటువంటి తీర్పు వెల్లడించబోతుంది అనేది కూడా తర్వాత కొంత ఆసక్తి. సో మరి కాసేపట్లోనే హియరింగ్ స్టార్ట్ కాబోతుంది. ఓకే రైట్, థ్యాంక్ యూ సైదులు.